కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం పద్ధతిగా మాట్లాడాలని, సర్కార్ మంత్రులు హామీలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు ఇంకా మారలేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు బెస్ట్గా ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువని బట్టి పద్ధతిగా మాట్లాడాలి. నిన్ను నీ ఊళ్ళో పెద్ద పెడతారు తొందరగానే. ఒకవేళ నీ ఊళ్ళు పొంద పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, రైతులు సిద్ధంగా ఉన్నారు నిన్ను పొందబెట్టడానికి. నువ్వు అలివినాని హామీలు ఇచ్చి మోసం చేసి మొన్నొక మాట, నిన్నొక మాట, అయ్యాలొక మాట తెలంగాణ ప్రజల్ని నువ్వు పిచ్చోళ్ళని అనుకుంటున్నావు. నిన్ను తెలంగాణ ప్రజలు పొందబెట్టు ఖాయము అని చెప్పి నేను సభావేదిక మీద నుంచి కేసీఆర్ అంటాడు అన్ని మంచి పెట్టిపోయాడు, ఒక్క రూపాయి పీల్చలేదు, ఇప్పుడు ఎట్ట తినాలని అంటున్నాడు. గాపల్లే ఉన్నాడు, తినే పోటీలో ఉన్నాడు, ఒకరికి ఓడు తేజది బడ్జెట్తోనే లేదు. వీళ్ళ పంచాయతీలండి ఈ దొంగల చేతికి ప్రజల పొరపాటు అపోహల వల్ల, అతి నమ్మకాల వల్ల పోయింది రాష్ట్రం. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుంటారు. వీన్ని తిట్టుడు, వాన్ని తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి, మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి. ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్కి రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుందిరా భయ్. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుందిగా. ఏందిరా భయ్ తట్టుకునేది? ఏంది నువ్వు తిట్టేది? నువ్వు తిట్టంది, నువ్వు ఉపయోగించని భాష, నీ పదజాలము ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? ఈ భూమి మీద ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినంత నీచంగా భూత పురాణాలు వల్లించిందే నీవు, నీ అయ్య, నీ కుటుంబం. కల్వకుట్ల కుటుంబం అంటేనే భూత పురాణాలకు పితామహుడు మీ అయ్య, మీ కుటుంబం. నీవు ఏదో తిడతావంట, మేము భరించలేమంట, మా ముఖ్యమంత్రి నేనేం తిడతాడట. ఏం తిట్టేది? లోటపీసు